అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగులతో రాగి దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మామూలు దోశల కంటే కూడా రాగి దోశ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 గ్లాస్ రాగుల్ని వేసుకోవాలి. 1 గ్లాస్ రాగులకి 1 గ్లాస్ మినపప్పు, 1 గ్లాస్ రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేయడం ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు, కానీ రైస్ యాడ్ చేయడం వల్ల దోశ క్రిస్పీగా వస్తుంది. ఇలా యాడ్ చేసిన తర్వాత వీటిని వాటర్తో శుభ్రంగా 3-4 టైమ్స్ వాష్ చేసి వాటర్ పోసుకొని 4 అవర్స్ నానబెట్టాలి. 4 అవర్స్ తర్వాత రాగులు, మినపప్పు, రైస్ చక్కగా నానిపోతాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్ తీసుకొని గ్రైండ్ చేసుకుందాం. మొత్తం ఒకేసారి కాకుండా కొద్దిగా ఇలా వేసుకుంటూ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మొత్తం అంతా మిక్సీ పట్టుకున్న తర్వాత బౌల్లోకి తీసేసుకోవాలి. దోశలు వేసుకోవడానికి వీలుగా పిండిని ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని 8 అవర్స్ మూత పెట్టేసి పులవనివ్వాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నైట్ మీరు మిక్సీ పట్టి పెట్టుకుంటే మార్నింగ్ వరకు బ్రేక్ఫాస్ట్ రాగి దోశ వేసుకోవచ్చు. 8 అవర్స్ తర్వాత పిండి పర్మెంట్ అయ్యి బౌల్ నిండా ఇంక్రీజ్ అయ్యిందండి. పిండిని స్పూన్తో గనక కదిపితే చక్కగా ఎయిర్ బబుల్స్ అనేవి పిండి ఎంత మంచిగా పులిసిందో తెలుస్తుంది. ఇప్పుడు ఈ బ్యాటర్ దోశలు వేసుకోవడానికి రెడీగా ఉందండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దోశల ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 డ్రాప్ ఆయిల్ వేసుకొని ఆనియన్తో ప్యాన్ మొత్తం రబ్ చేయాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత స్పూన్తో కొద్దిగా బ్యాటర్ని తీసుకొని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టుగా దోశలు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 2 సైడ్స్ క్రిస్పీగా కాలిన తర్వాత దోశల్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలండి. రాగులతో మనకి చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. సో డైలీ మనము మామూలు దోశ కంటే కూడా ఇలా రాగి దోశ చేసుకొని తింటే కనుక వెరైటీగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. కాబట్టి మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఈ రాగి దోశని టొమాటో పచ్చడితో కనుక తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.